బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు వడ్డీ తీసుకుంటున్నారా? మరి ముఖ్యంగా అప్పు కోసం ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వడ్డీని తిరిగి చెల్లించట్లేదా? ఈ నేపథ్యంలో ఒక్కసారి చూడండి, ఆ విజువల్స్ చూస్తే అలాంటి వాళ్ళకి భయోత్పాతం, ఇన్ఫాక్ట్ భయాన్ని కొల్పించే వార్త ఇది ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో, మన అనంతపురంలో జరిగిన ఘటన. ఈ కథనంలోని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. అనంతపురం జిల్లాలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోయారు. ధర్మవరంలో అప్పు చెల్లించలేదని కుటుంబంపై దాడికి దిగారు ఆ దుర్మార్గులు, ఆ దుండగులు. ఇంతటి దాష్టికానికి పాల్పడ్డారు. వదిలేయండంటూ వేడుకున్నా వదలలేదు. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుని వీళ్ళు ఎలా తాట తీసే ప్రయత్నం చేశారో, వీళ్ళ అకృత్యాలను అలాగే తాట తీసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. మీరు మనుషులా లేకపోతే మృగాలా? అరే అసలు మీరు మనిషి బతుకు బతికారా? మీరు అసలు మీరిచ్చింది డబ్బులు మాత్రమే, డబ్బులు మాత్రమే ఇచ్చారు. ఆ డబ్బులు రేపొద్దున తిరిగి ఇచ్చారనుకోండి, వాళ్ళ ప్రాణాలు, అంటే డబ్బులు తిరగవలేదంటే వాళ్ళ ప్రాణాలు తీసేస్తారా? రేపొద్దున డబ్బులు తిరిగిస్తే వాళ్ళ ప్రాణాలు తీసుకురాగలరా మీరు? వడ్డీ వ్యాపారులైతే వడ్డీ వసూలు చేసుకోండి. లేదు, అప్పు చేశారు, మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, డబ్బులు తిరిగి చెల్లించలేదని చెప్పి వెళ్ళి పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇవ్వండి. చట్టాలు ఉన్నాయి, చట్టాలని చేతిలోకి తీసుకోవడానికి మీరెవరు అసలు? ఏకవచనంతోనే పిలుస్తారు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులకి, ఇలాంటి దాష్టికాలకి పాల్పడే వాళ్ళకి మర్యాదలే ఉండవు. ఇక డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చినప్పుడు తిరిగి చెల్లించలేదు, రైట్, వాళ్ళది తప్పే, ఆ కుటుంబానిది తప్పే, ఎవరు కొట్టిపారేయరు. దానికి చట్టాలు ఉన్నాయిగా, కేసులు పెట్టుకోవచ్చుగా. డబ్బులు ఇచ్చే సందర్భంలో మీకు తెలుస్తుందా తెలీదా? తెలియకపోతే ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చారు, తిరిగి ఇవ్వలేకపోతే ఏం చేయాలి? అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. అంతేకాని ఏంటి దుర్మార్గం, ఏంటి కీచక ప్రవృత్తి? ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తోంది. అప్పు ఇవ్వలేదని చెప్పి పిల్లల ముందే ఆ కుటుంబం మీద దాడికి పాల్పడుతుంటే వాళ్ళ స్క్రీమింగ్స్, వాళ్ళ అరుపులు చూడండి, వాళ్ళ భయాన్ని చూడండి, వాళ్ళు ఎంతలా గోల పెడుతున్నారు. అప్పు తిరిగివ్వలేదని కాలుతో గుద్దుతాడా? వాడు అసలు మనిషేనా? అదుగు వాళ్ళే దుర్మార్గులు. దాడి చేసిన వ్యక్తులు మీరు చూడొచ్చు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? దాడి చేసిన వ్యక్తిని మీరు చూస్తున్నారు. మీరిచ్చింది డబ్బులు మాత్రమే, గుర్తు పెట్టుకోండి. మీరు చేస్తుంది వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారుల ఆగడాలతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. వడ్డీ వ్యాపారం ఒక్కసారి వీళ్ళ మీద దృష్టి సారించాల్సింది. వీళ్ళు అసలు వడ్డీ ఎంత తీసుకుంటున్నారు, ఆ తర్వాత వడ్డీ పేరుతో ఇంకెంత కాచేస్తున్నారు. వడ్డీ వ్యాపారులకు సంబంధించి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ కుటుంబం మీద గోల పెడుతోంది, ఆ కుటుంబం మీద ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ పిల్లల ముందు ఆ మనిషిని కొడతావా, చంపేస్తావా? చట్టాన్ని నీ చేతిలో తీసుకోవడానికి నువ్వెవడవు అసలు? వీళ్ళను కాలర్ పట్టుకొని అసలు వడ్డీ వ్యాపారులకు సంబంధించి గట్టిగా ఒక లుక్ వేయాల్సిందే. డబ్బులు మీరు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వసూలు చేసుకునే పద్ధతి మీకు తెలియకపోతే ఆ వ్యాపారం మానేసుకోండి. అంతేకాని మనుషులను చంపేస్తారా? మీ మనుషుల ప్రాణాలు అంత చులకనైపోయాయా? ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం మీరు కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. తెలుగు రాష్ట్రాల్లో వడ్డీ వ్యాపారుల అక్రమాలు, ఆగడాలు పెరిగిపోయాయా? మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎస్ ఆర్ నో? ఎస్, వాళ్ళకి డబ్బులు అడిగారు, మీరేం ఫ్రీగా ఇవ్వట్లేదుగా, వడ్డీ గుంజుతున్నారుగా. అంటే వడ్డీ గుంజుతున్నారంటే మీరు అక్కడ బిజినెస్ చేస్తున్నట్టే, వ్యాపారం చేస్తున్నట్టేగా. చేస్తోంది వ్యాపారం మాత్రమే. తిరిగి ఇవ్వకపోతే చట్టాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేయండి, లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేయండి, పోలీసును ఆశ్రయించే ప్రయత్నం చేయండి. తప్ప చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని మనిషి ప్రాణాలు తీసే హక్కు మీకెవడిచ్చాడు అసలు? ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాయుడు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నాయుడు, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగిందా?
మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించిన కుటుంబం ఏముంటుంది నాయుడు? సచిన్, ధర్మవరంలో జరిగినటువంటి ఈ సంఘటన అది కొన్ని సెకండ్లు మాత్రమే నిడివి ఉన్నటువంటి వీడియో. ఆ వీడియో చూస్తేనే మనకు, ఎందుకంటే అక్కడ వాతావరణం, అందులో ముఖ్యంగా మహిళలు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, ఎంత బీతిల్లిపోయింటారు. ఎందుకంటే అది ఎంతసేపు జరిగిందో కూడా మనం ఊహించుకోవచ్చు, ఎన్ని గంటలు జరిగిందో కూడా ఊహించుకోవచ్చు. కొన్ని సెకండ్ల వీడియో చూస్తేనే అందరికీ హృదయం అనేది ద్రవించకమానది. ఇటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో మానవత్వం అనేది మాత్రం లేకుండా మంట కలిసిపోయిందనే దానికి ఇటువంటి వీడియోలే తార్కాణం. అయితే మొత్తం మీద ఇక్కడ వడ్డీ వ్యాపారులు ఇంత దౌర్జన్యంగా ఒక రమణ అనే ఇంట్లోకి దూరి మరి ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది అసలు ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకే డబ్బు తీసుకున్న వారిది కూడా సమయానికి ఇవ్వలేకపోవడమో, లేదంటే ఏదైనా తప్పులు ఉండవచ్చేమో, కానీ వారిని కూడా మనం సపోర్ట్ చేయలేకపోవచ్చు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి దాడి అనేది వీళ్ళ చేతిలోకి, చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది ఎవరు, సభ్య సమాజం అయితే ఎవరు దీన్ని హర్షించరు. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఏదైతే ఉందో పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, ఇలాంటి ఇతరత్ర అనేక మార్గాలు ఉన్నాయి వాటి నుంచి వారు ఇచ్చిన డబ్బును తిరిగి తీసుకోవడానికి. కానీ వారు ఏకంగా చేసుకోవడం, ఇంతమంది మూకుమ్మడిగా ఎవరైతే ఉన్నారో రాజు అనే అతని అనుచరులు మొత్తం ఇంట్లోకి దూరి మరి దారుణంగా ఒక వ్యక్తిని నిస్సహాయాన్ని చేసి ఈ రకంగా వ్యవహరించడం అనేది అసలు చాలా దారుణంగా ఉంది. అసలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ధర్మవరంలో ఇటువంటి ఆగడాలు గతంలో కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే అనేక కేసులు, ఈ రాజా అనే వ్యక్తి మీద, అతని అంచుల మీద కూడా అనేక కేసులు కూడా ఉన్నటువంటి నేపథ్యం అని కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికైతే పలు సెక్షన్ల నమోదు చేసి ఇతన్ని ఏదైతే ఉందో రాజాని, అతని మొత్తం మూట సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేయడానికి మేము పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం సచిన్. అయితే ఈ సంఘటన అనేది అక్కడ ఆ కుటుంబం ఏదైతే ఉందో, చిన్నపిల్లలు ఆ అరుపులు వింటూ ఉన్నాం ఆ వీడియోలో, చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎంత బీతిల్లిపోయింటారు అనేది మాత్రం, వారు ఎప్పటికి కోలుకుంటారు అనేది కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మరొకసారి బయటికి వెళ్తే ఏం జరుగుతుందో అనేది కూడా వారికి ఒక భయానకర వాతావరణం అక్కడ సృష్టించినటువంటి నేపథ్యం. కాబట్టి మొత్తం మీద అయితే ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటారనే ఆశించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే పోలీసులు కీలక పాత్ర. ఇటువంటి మరొకసారి జరగకూడదంటే కఠిన శిక్షలు విధిస్తే తప్ప ఇటువంటి జరగవు అని చెప్పి చాలా మంది ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం సచిన్. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వైపాప రమణ అనే కుటుంబం పైన గత 23వ తేదీ రాత్రి ఎర్రగుంట్లకు సంబంధించి రాజా అతని అనుచరులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ వాళ్ళ ఇంట్లో దాడి చేయడం జరిగింది, వడ్డీ డబ్బులు ఇవ్వలేదని. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. వారిపైన హౌస్ ట్రెస్పాస్, మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కొట్టడం వలన 324, 323, మళ్ళీ వీళ్ళ దౌర్జన్యం చేసి డబ్బులు గుంజుకోవడం వలన ఎక్స్టార్షన్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన వెంటనే వాళ్ళ అరెస్టు కోసం టీమ్స్ ఫామ్ చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం ఒక తొందరలోనే వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతాము. దీనిపైన ఎవరైనా కానీ కాల్ మనీ గురించి ఫిర్యాదు చేస్తే ధైర్యంగా వచ్చి కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా దీనిపైన అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలి. ఎవరైనా వాళ్ళ ఆసరాగా చూసుకొని డబ్బు వసూలు చేస్తే అధికంగా వడ్డీలు 10 రూపాయలు, 7 రూపాయలు, 12 రూపాయలు ఈ మరి ఒకరోజు వడ్డీ, వారం వడ్డీలు వసూలు చేస్తున్నారు. ఎవరైనా దీనిపైన ఫిర్యాదు చేసిన వెంటనే ఖచ్చితంగా పోలీసు వారు కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించబడుతుంది. ఈ కేసులో 7 మంది పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది.